దేవునికి స్తోత్రం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17 వచనాలు ఉన్నాయి, చదువుదాం. దీన్ని చదివే ముందుగానే డివిజన్స్ మీరు అర్థం చేసుకోండి. మొదటి 5 వచనాలు ఒక భాగం, 6వ వచనం కాడ నుంచి 12వ వచనం వరకు రెండవ భాగం, 3వ భాగం 13వ వచనం కాడ నుంచి 17వ వచనం వరకు. మొదటి భాగంలో సంఘములో ఉన్న సందిగ్ధత, సంఘములో ఉన్న సమస్యలు అని చెప్పచ్చు. మొదటి భాగానికి ఏమని పేరు పెట్టాం? సంఘములోని సందిగ్ధత లేదా సమస్యలు, అనుమానాలు, లేకపోతే ఇట్లా చెప్పండి, సంఘములో ఉన్న గందరగోళం. సంఘములో గందరగోళం ఉంది. ఏంటి ఈ గందరగోళం అంటే, యేసు ప్రభు రాకడ వచ్చేసిందని చెప్పేస్తున్నారు. ప్రభు దినం వచ్చేసింది, రాకడ వచ్చేసింది, కాబట్టి ఇంకా మీరు అట్లా ఉన్నారేంది? ఆ రోజుల్లో ఈ మాటలు విని సంఘంలో ఉన్న ఆస్తిపరులందరూ ఇళ్ళు వాకిళ్ళన్నీ అమ్మేసి, ఎందుకైనా ఏటైనా వచ్చేస్తుంది కదా యేసు ప్రభు రాకడని చెప్పేసి సువార్త కుడికి పెట్టి పడేశారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అది తినడానికి తిండి కూడా లేదు. అంటే ఆ ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, వచ్చేసింది యేసు ప్రభు రాకడ, రేపు వచ్చేస్తున్నాడని చెప్పేస్తుంది. యేసు ప్రభు అన్నాడు, అది నాకు కూడా తెలీదు, తండ్రికే అది తెలుసు అని అంటాడు ఆయన. యేసు ప్రభు ఆయన శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆయన ఆ మాట చెప్పాడు. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు తెలియదని కాదు, ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం. శరీరం తీసుకుని వచ్చినప్పుడు ఆయన సర్వశక్తిని, సర్వజ్ఞానాన్ని, సర్వవ్యాపిని విడిచిపెట్టి వచ్చాడు కాబట్టి, ఆయన మానవుల్లో ఒదిగిపోయి వచ్చాడు కాబట్టి మానవుడిగా తగ్గించుకొని వచ్చాడు. అందుకని 0 చేసుకున్నాడంట. ఆయన గురించి రాసిన మాట ఏంటంటే, తన్ను తాను రిక్తునిగా చేసుకు. ఆ టైంలో ఆయన చెప్పాడు ఏంటంటే, ఆ దినం నాకు తెలియదు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తెలుసా తెలియదు అని తెలుసు ఆయనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు రాకడ గురించి, రెండోది 1000 ఏండ్ల పరిపాలన ఎప్పుడు జరుగుతుంది అనే దాని గురించి, అసలుకి భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన, ఇవంతా సంఘములో ఆ రోజుల్లో గందరగోళం, ఈ ప్రశ్నలు. అందుకనే ఆ గందరగోళమైన ప్రశ్నల గురించి మీరు భయపడబాకండి, చెంచల మనస్సుతో మీరు ఉండబాకండి, మనస్సు కలిగి మీరు ఉండబాకండి, అసత్యం వైపు మీరు తిరగబాకండి, సత్యవంతుడైన యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే మీరు విశ్వసించండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? రెండో భాగంలో సాతాను శక్తితో పోరాటం, 6వ వచనం కాడ నుంచి 13వ వచనం వరకు. సాతాను శక్తితో ఎటువంటి పోరాటం జరుగుతుంది అనంటే, అమ్మా మనం ఎత్తబడతాం కానీ విడువబడిన వాళ్ళకి ఒకటే పోరాటం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆరాట పడుతున్న వాళ్ళు లోకం బట్టి అప్పుడు పోరాటంలో ఉంటారు. ఇప్పుడు లోకము కాకుండా దేవుని కోసం ఆరాటంలో ఉన్నవారు పోరాటం నుండి తప్పించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతాను శక్తితో అది 7 ఏండ్ల శ్రమల కాలం, ద పీరియడ్ ఆఫ్ ట్రిబులేషన్ అంటారు దాన్ని. 7 సంవత్సరాలు శ్రమకాలం. ఓకేనా? తర్వాత 13వ వచనం కాడ నుంచి చివరి వరకు ఉన్న భాగంలో ఒక సంఘములో ఉన్న విశ్వాసి ఎలా ఉండాలంటే, స్థిర సమర్పణ కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? స్థిరమైన సమర్పణ జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్థిరమైన సమర్పణ మన జీవితాల్లో కనుక లేకపోతే చాలా కోల్పోవాల్సి వస్తుంది. 70 ఏళ్ల జీవితం కాదు, నిత్యము ఉండే జీవితం కోసం మనము జీవించాలి. అర్థమైందా? 3 భాగాలు చెప్పండి. మొదటి భాగానికి ఏం పేరు? సంఘములో ఉన్న సమస్యలు. రెండో భాగానికి ఏమని పేరు? సాతాను శక్తితో పోరాటం, 6 నుండి 12వ వచనం వరకు. 13 నుండి 17వ వచనం వరకు ఉన్న భాగం ఏంటి? సంఘములో ఉన్న విశ్వాసులు ఎలా ఉండాలి అంటే, స్థిరమైన సమర్పణ జీవితం కలిగి ఉండటం కోసం ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చదువుతూ ఉన్నప్పుడు మీరు ఈ 3టిని మీ మనసులో పెట్టుకొని ధ్యానం చేయండి.
అప్పుడు మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదువమ్మా. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలననైనను మాట వలననైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని బెదరకుండా ఉండవలననియు మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాన్నంతటినీ ఎదిరించుచు దానికంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనొచ్చు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనొచ్చు దేవుని ఆలయంలో కూర్చుండును. గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మను మోసపరచనీయకుడు. నేనింకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వాణ్ణి అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్ కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్న గనక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము. మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచాను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడు. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపరచునుగాక. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. హల్లెలూయా. రాయలు చెప్పేవా గట్టిగా? ఆమేన్. హల్లెలూయా చెప్పేవా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ మొదటి 5 వచనాల్లో ప్రభువుకు ఒక దినం ఉంది. ఆయన దినం అది తీర్పు దినం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ప్రభు రాకడ దినం. ఇక్కడ యేసు ప్రభు 7 విధాలైనటువంటి తీర్పులు తీర్చబోతూ ఉన్నాడు. అసలు మొట్టమొదటి తీర్పు ఆయన మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం. మన పాపముల నిమిత్తం సిలువలో ఆయన తీర్పుగా తీర్చబడ్డాడు. ఆ తర్వాత విశ్వాసులకు ఆయన తీర్పు తీరుస్తాడు. ప్రాముఖ్యంగా 3 విషయాలు ఏంటి అనంటే, భీమా తీర్పు, ధవళ సింహాసనపు తీర్పు. దేవునికి స్తోత్రం. దీనికి ముందుగా 7 ఏండ్ల శ్రమల కాలంలో ఇశ్రాయేలీలకు తీర్పు తీరుస్తాడు. అన్యజనులకు తీర్పు తీరుస్తాడు. అర్థమవుతుందా? విశ్వాసులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభు. అందుకనే ఆయనకు ఒక దినం ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన దినం, ప్రభువు దినం అంటే ఆయన ఆ రోజు సింహాసనాసీనుడై ప్రజలకు ఆయన తీర్పు తీరుస్తాడు. యేసు ప్రభు ఎవరు అని మనం ఎదుర్కొంటున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు న్యాయాధిపతి. ఆమేన్. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన దినము నాడు ఆయన ఏ విధంగా ఉంటాడో తెలుసా? ఆయన నోటి నుండి వచ్చిన ఊపిరి చేత సాతానుడు చచ్చిపోతాడట. దేవునికి స్తోత్రం. చెప్పండి. అంటే ఆయన శక్తి ఎంతది? ఆయన నోటి నుండి వచ్చిన ఊపిరి, ఆ గాలి, అగ్ని, సాతానుడు ఏమైపోతాడు? నాశనం అయిపోతాడు. వాడి శక్తి అంతా లయపరచబడింది. అంటే సాతాను శక్తిని చూసి మనం భయపడుతున్నాం, కానీ అంతకంటే సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మనం విశ్వసించలేకపోతున్నాం. అది మన దౌర్భాగ్య స్థితి.
ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఆమేన్. సాతాను శక్తులన్నిటి మీద, మరణపు శక్తుల మీద ఆయన అధికారం. ఆయనకు ఒక దినం ఉన్నది, ఆయన రాకడ దినం. దేవునికి స్తోత్రం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఉన్న రాకడ దినం ఏమన్నా, అది మధ్యాకాశానికి వచ్చేది. దానిని ఏమన్నారు అనంటే ర్యాప్చర్ అన్నారు. ఏమన్నారు చెప్పండి? ఆ దినమున ప్రభువు దూత బూర ఊదినప్పుడు ఏం జరుగుతుందంటే చనిపోయిన వాళ్ళు మొదట లెగుస్తారు. సజీవులమై నిలిచి ఉండు మనము కనురెప్పపాటున మార్పు చెంది మధ్యాకాశానికి కొనుక్కోబడతాం. దేవునికి స్తోత్రం. కాలములు సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభు కన్యక గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. గలతీ 4:4లో మనం ఆ మాటలు చూస్తాం. ఆయన దినాలున్నాయి. ప్రభు కొన్ని దినాలను ఆయన ఆ దినములకు అధికారిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఆదివారం కూడా ఏ దినం అని చెబుతారు? ప్రభు దినం అంటారు. ఎందుకని? ఆయన పునరుద్ధానుడై లేచాడు కాబట్టి అది ప్రభు దినం అయింది. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో ఉన్న ఒక దినం ఏంటి అని అంటే సబ్బాతు. చెప్పండి. సబ్బాతు అంటే శనివారం. వాళ్ళు శనివారాన్ని ఆచరిస్తారు, సబ్బాతును ఆచరిస్తారు. హల్లెలూయా. అయ్యా, ఇప్పుడు కొంతమంది, ఒక ఆయన చీరాల్లో నాకు కనపడ్డాడు. ఆయన సబ్బాతును ఆచరించే పాత నిబంధన భక్తుడు. కొంతమంది ఉంటారు, పాత నిబంధన భక్తులు ఉంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? శనివారం కదా సబ్బాతు, మీరెందుకు ఆదివారాన్ని ఆచరిస్తున్నారు? శనివారం ప్రార్థన పెట్టాలంటారు. 7th డే చర్చి వాళ్ళు శనివారం ప్రార్థన పెడతారు. ఇప్పటికీ వాళ్ళు ఆ దాంట్లోనే ఉన్నారు. వాళ్ళు ట్రిబ్యులేషన్ పీరియడ్ ఖచ్చితంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు పాత నిబంధన భక్తులు కదా. పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన భక్తులు వేరు. దేవునికి స్తోత్రం. అసలు కొత్త నిబంధన సంఘము అనేది ఒక మర్మమై ఉన్నది. దేవునికి స్తోత్రం. సాతానుకు తెలియదు ఆ విషయం. ఎవరికి తెలియదు? సాతానుకు తెలియదు. ఏ దేవుని రాజ్యం అంటే ఆడు ఏమనుకుంటున్నాడంటే ఇశ్రాయేల్ దేవుని రాజ్యం అనుకుంటున్నాడు. ఆడి మైండ్లో ఇశ్రాయేలీలే ఉన్నారు. వాళ్ళని నేను ఈజీగా నాశనం చేస్తాను. ఎందుకో తెలుసా? ప్రతిసారి వాళ్ళకి తిండంటే బాగా ఇష్టం, వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు అంటే బాగా ఇష్టం, వాళ్ళకి కాకరకాయలు, ఉల్లిపాయలు, దోసకాయలు అంటే బాగా ఇష్టం. వాళ్ళని ఎలా మలచాలో నాకు తెలుసు. మోయాబు స్త్రీలంటే వాళ్ళకి బాగా ఇష్టం. నేను వాళ్ళని ఎట్టగైనా పడగొడతాను అనుకుంటున్నాడు. కానీ యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఒక మర్మమై ఉన్నది. అది సాతానికి అర్థం కాల. సాతాను యొక్క తంత్రాలకు అర్థం కాని ఒక మర్మం ఏంటి అనంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించే ఒక సంఘం ఉంది. ఆ సంఘమే అన్యజనుల సంఘం. ఆమేన్. అన్యజనులు కూడా ఆయన మన అందరిని ఆయన విడిచిపెట్టల. మనందరం ఎవరు? యూదులమా, ఇశ్రాయేలుమా? అమ్మా, ఇక్కడ ఎవరన్నా యూదులు ఉండారా? వందనాలు మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఉన్నారు యూదులు ఇక్కడ? మనమందరం అన్యజనులు. హల్లెలూయా. యూదులు, ఇశ్రాయేలీలు కాకుండా ఉన్న ప్రతి దేశం, అమెరికా దేశం కూడా అన్యజనులే, ఆస్ట్రేలియా కూడా అన్యజనులే. అర్థమవుతుందా మీకు? ఒక్క ఇశ్రాయేలు దేశంలో ఉన్న యూదులు, ఇశ్రాయేలీలు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఏమవుతారు? ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏమవుతారు? మన ఇండియా వాళ్ళే అన్యజనులు అనుకోబాకండి మీరు. మిగిలిన దేశాలన్నీ అన్యజనులే. అర్థమవుతుందా? మీరు మనకు చాలా అంటే మనం ఆలోచన ఎట్లుంటుందంటే అన్యజనులు అంటే మనమే విగ్రహారాధకులు కాబట్టి మనమే అన్యజనులు అనుకుంటూ ఉంటాం. అట్లా కాదు. ఇశ్రాయేలీలు, యూదులు కాకుండా ఉన్న వాళ్ళందరూ అన్యజనులు. ప్రతి ఒక్కళ్ళు అన్యజనులే బైబిల్ ప్రకారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రభు దినం వచ్చేస్తుంది. మీరు సిద్ధపడండి, మీరు సిద్ధపడండి, మీరు సిద్ధపడండి అని సంఘంలో చెప్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ఉన్న తెస్సలోనిక సంఘంలో ఈ వార్త వినబడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు ఆస్తులు అమ్మేస్తున్నారు, ఇళ్ళు అమ్మేశారు, పొలాలు అమ్మేశారు, అన్నిటినీ సంఘంలోకి తీసుకొచ్చి పెట్టేశారు. వారం అయిపోయింది, 2 వారాలు అయిపోయింది, 3 వారాలు అయిపోయింది, రాట్లా. ఏం రావట్లేదు? ప్రభు దినం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాకడ వచ్చారు. ఎందుకని యేసు ప్రభు వెళతా ఏం చెప్పాడు చెప్పండి? ఆయన అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 10-11 వచనాలు ఏం చెప్పాడు? నేను ఎలా వెళుతున్నానో మీ కన్నులు చూస్తున్నాయి కదా, అలాగే నేను మరలా తిరిగి వస్తానని చెప్పాడు. వస్తానంటే వాళ్ళు ఆ పిచ్చిని వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. ఆయన త్వరగా వచ్చేస్తున్నాడు అనగానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే తొందర పడిపోతున్నారు, గలిబిలి అవుతున్నారు, గందరగోళం అవుతుంది. ఇంట్లో పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చేసారు. పెళ్ళిళ్ళకి వచ్చేయాళ్ళు అంటున్నారు. యేసు ప్రభు వస్తున్నాడు కాబట్టి పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అన్నారు. ఏమన్నారు చెప్పండి? నిజం. అప్పుడు జరుగుతున్న సంఘటనలు. యేసు ప్రభు వస్తున్నాడు కాబట్టి ఇళ్ళు కట్టడానికి లేదు. యేసు ప్రభు వస్తున్నాడు కాబట్టి పెళ్ళిళ్ళు
సంఘములో జరుగుతున్న బోధ. అప్పుడు పౌలు ఈ పత్రికను రాస్తున్నాడు. ఇంకెందుకయ్యా, యేసు ప్రభు వస్తున్నాడు, ఆయన రాజ్యం రాబోతుంది, నీతి రాజ్యం వచ్చేస్తుంది, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు, ఆయన సత్యము బయలుపరచబడబోతుంది, ఆయన నీతి బయలుపరచబడబోతుంది, ఇంకా ఏం వద్దు. వండుకునేవాళ్ళు కూడా వండుకోవట్లేదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? తినేవాళ్ళు తింట్లో, పండగలు క్యాన్సిల్, పెళ్ళిళ్ళు క్యాన్సిల్. వీళ్ళకి ఏమన్నా 30 అయిపోయింది, 32 అయిపోయింది, 40 వచ్చేస్తాను. ఎవరికి? ఆడపిల్లలు. ఫాస్ట్ గారు వైపు చూస్తున్నారు వీళ్ళు. ఫాస్ట్ గారు ఏంది వస్తున్నావు అన్నారు కదా, మరి ఏంది మా పిల్లలు ఏజ్ అయిపోతుంది కానీ రావట్లేదు కదా. అర్థమవుతుందా? ఇది పరిస్థితి. అప్పుడున్న పరిస్థితులన్నిటినీ మళ్ళా పౌలు ఏం చెప్తున్నాడో తెలుసా? ఏ ఆత్మ మీకు చెప్తున్నా, ఏ పత్రిక మీకు చెప్తున్నా, మీరు వాటిని కాదు నమ్మాల్సింది, క్రీస్తు మాటలను మీరు నమ్మాలి. ఆమేన్. సంఘానికి అథారిటీ సావుకుడు బోధ అయి కాదు, అపోస్తులుల బోధ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు బోధ చెప్పండి? ఇక్కడున్న ప్రసన్న బోధ కాదు, అపోస్తులుల బోధ. మీరు ఆలోచించేయండి. ఆ రోజుల్లో ఉన్న సంఘములో ఉన్న గలిబిలి గందరగోళం ఏంటంటే, ప్రభు దినము వచ్చేసి. ప్రభు దినం అంటే ఇక్కడ ఏంటంటే రాకడ, రెండవ రాకడ. హల్లెలూయా చెప్పండి. దీన్ని సిద్ధాంతపరంగా 3 సిద్ధాంతాలు ఉన్నాయి. తెలుసా మీకు? అమ్మా, ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి? 3 సిద్ధాంతాలు. ఏంటి అని అంటే, ప్రీ మిలీనియం అంటారు, రెండోది ఏ మిలీనియం, మూడవ థియరీ ఏంటంటే పోస్ట్ మిలీనియం. అంటే ఇప్పుడు జరుగుతుంది, మీరు ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రభు దినము ఎప్పుడు వస్తుంది అని అంటున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రీ మిలీనియం అన్నారు. ప్రీ మిలీనియం అంటే యేసు ప్రభు రాకడ వచ్చిన తరువాత 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభించబడింది. దాన్ని ఏమన్నారు చెప్పండి? ప్రీ మిలీనియం. అంటే మిలీనియం అంటే 1000 సంవత్సరాలు. చెప్పండి, 1000 సంవత్సరాలని మిలీనియం అంటారు. ప్రీ మిలీనియం అంటే 1000 సంవత్సరాలకు ముందుగా. చెప్పండి, 1000 సంవత్సరాలకు ముందుగా ప్రభు దినం వస్తుంది. హల్లెలూయా. 1000 సంవత్సరాలు ప్రభు దినము తర్వాత ప్రారంభించబడుతుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు ఈ వాక్య భాగానికి వాళ్ళు తీసుకున్నారు. ఈ థియాలజికల్ తీసుకున్న భాగం ఏంటి చెప్పండి, చదువమ్మా. మరియు పెద్ద సంఖ్యలను చేతబట్టుకుని అగాధము యొక్క తాళపు చెవిగల యొక్క దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును, అనగా అపవాదియు సాతాను అను ఆ గడ సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అంతట సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఏమన్నారు? ప్రీ మిలీనియం అంటే 1000 సంవత్సరాలకు ముందు వచ్చే ప్రభు దినం. చెప్పండి, 1000 సంవత్సరాలకు ముందు వచ్చే. ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? 1000 ఏండ్లు ఆయన ఏం చేయబోతున్నాడు? సాతాన్ని బంధించబోతున్నాడు. ఆయన తర్వాత ఏం జరగబోతుంది? ఆ 1000 ఏండ్ల రాజ్య పరిపాలన జరుగుతుంది. పరిశుద్ధులు ఆయనతో కలిసి రాజ్యపాలన చేస్తారు. ఇది మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందేవారు జరిగించే ఒక ప్రక్రియ. దేవునికి స్తోత్రం. అందుకనే మొదటి పునరుద్ధానములో పాలు పంపులు గలవారు ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొకళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? అప్పుడున్న సంఘములో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే దిస్ ఈజ్ ద మిలీనియం అంటున్నారు. ఏమంటున్నారు చెప్పండి? ఏ మిలీనియం. రెండో థియాలజీ ఏంటి అంటే ఏ మిలీనియం. మీరు ఇదిగో
యేసు ప్రభు చెప్పింది అక్షరార్థంగా తీసుకోవద్దు, ఆత్మానుసారంగా వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆ థియాలజీ చెప్తున్నా అది రైట్ అని నేను చెప్పలేదు, అర్థమవుతుంది. ఆ థియాలజీ ఏం చెప్తుందో చెప్తున్నా, వాళ్ళ పద్ధతి ఏం చెప్తుందో, వాళ్ళు రాసుకున్నది ఏం చెప్తుందో చెప్తున్నా. హల్లెలూయా. అమ్మా అర్థమవుతుందా? ఏందో చెప్తున్నామంటే ఏందో అంటావు, థియాలజీ అంటావు, మిలీనియం అంటావు, ఎప్పుడు ఎన్ని యేసు ప్రభు రక్తం, యేసు ప్రభు సిలువ అవి చేస్తే బాగుంటుంది కదా. ఈ మిలీనియం ఏంటి బాబా, ఈ మిలీనియం ఏంటి అంటారా? మిలీనియం అంటే 1000 ఏండ్ల పాలన, తెలుగులో చెప్పేదా? 1000 ఏండ్ల పాలన, ఓకేనా? దేవునికి స్తోత్రం. ఏ మిలీనియం అని అంటే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ప్రస్తుతము జరుగుతున్నదే సంఘము యొక్క 1000 ఏండ్ల పాలన అని చెప్తున్నారు. ఏ మిలీనియం అన్నారు. దీనిలో ఏం జరుగుతుందో తెలుసా? ఈ 1000 ఏండ్ల పాలనలో సువార్తీకరణ జరుగుతూ ప్రతి ఒక్కరిని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరుస్తూ ఉంటారు. నేనేమంటానంటే సరే వాళ్ళ మాటలే మనం విందాం. 1000 ఏండ్ల పాలనలో ఇప్పుడున్నది 1000 ఏండ్ల పాలన అనుకుందాం. ఇక్కడ నీతే ఉందా, అవినీతి కూడా ఉందా? మరి 1000 ఏండ్ల పాలనలో నీతి తప్ప అవినీతి ఉండదే. 1000 ఏండ్ల పాలనలో జరుగుతున్న సంగతులు మీరు కొంచెం రాసుకోండి. 1000 ఏండ్ల పాలనలో జరిగే సంగతులు ఏంటంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయము 60 నుంచి 6వ వచనం కాడ నుంచి 9వ వచనం వరకు, 11వ అధ్యాయం 6వ వచనం కాడ నుంచి 9వ వచనం వరకు చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం కాడ నుంచి 9వ వచనం వరకు. తోడేలు గొర్రెపిల్ల దగ్గర నివాసము చేయును, చిరుతుపులి మేకపులి దగ్గర పండుకుంటుంది, దూడయు కొదమ సింహమును చూడండి. చాలా చిన్న పిల్లలంట సింహాల్లో తోల్తారంట. ఇప్పుడు నేనేమంటానంటే మరి ఇట్లాంటి ఇప్పుడు ఏమైనా జరుగుతుందా? జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనంలో ఈ దినమున ప్రభువు ఏం చేస్తాడో తెలుసా? ఒలీవల కొండ చదువు. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా ఏమా ఆత్మీయంగానే తీసుకోవాలి, శారీరకంగా తీసుకోకూడదు అని అన్ని వాళ్ళు చెప్తుంటే యేసు ప్రభు చెప్తున్నది ఏంటి అని అంటే ఆయన ఒలీవల కొండ మీదకి కాలు మోపుతాడు. కాలు మోపినప్పుడు ఏమవుతుంది? కొండ రెండుగా చీలిపోతుంది. ఇశ్రాయేలు దేశంలో ఇది జరుగుతుంది. వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది మిలీనియం అని చెప్పారు. అందుకనే ఇక మిలీనియం అయిపోతుంది, యేసు ప్రభు వచ్చేస్తున్నాడని చెప్తున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? ఆ రోజుల్లో ఉన్న పోస్ట్ మిలీనియం కూడా ఇదే చెప్పింది. పోస్ట్ మిలీనియం అంటే ఏంటంటే 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ప్రభు దినం వస్తుంది. చెప్పండి ఏమొస్తుంది? 1000 ఏండ్ల పరిపాలన. పోస్ట్ అంటే తర్వాత, ఓకేనా? ప్రీపెయిడ్ అంటే ముందుగా డబ్బులు కట్టాలి, పోస్ట్ పెయిడ్ అంటే తర్వాత కట్టేది, ఓకేనా? ప్రీ మిలీనియం అంటే ముందుగా ప్రభు దినం వచ్చి తర్వాత 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. పోస్ట్ మిలీనియం అంటే 1000 ఏండ్ల పరిపాలన జరిగిన తరువాత ప్రభు దినము వస్తుంది అనేది ఈ సిద్ధాంతాలు. దీంట్లో మనం నమ్మే సిద్ధాంతం ఏంటి అని అంటే యేసు ప్రభు ఆయన భూమి మీదకి వస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఏం నమ్ముతాం అంటే ప్రీ మిలీనియం నమ్ముతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రీ మిలీనియంలో వాళ్ళు, పోస్ట్ మిలీనియంలో వాడు చెప్పేది ఏంటంటే మీకు సర్వాధికారం ఇవ్వబడింది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి ఉన్న వాక్యాలు, 16 నుంచి ఉన్న వాక్యాలను వాళ్ళు తీసుకొని చెప్తున్నారు. భూమి మీద మీకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు అందరినీ శిష్యులుగా చేయండి. దిస్ ఈస్ ద 1000 ఏండ్ల పరిపాలన. ఇప్పుడు మేము అందరినీ శిష్యులుగా చేస్తున్నాం. ఈ 1000 ఏండ్ల పరిపాలన తర్వాత యేసు ప్రభు రాకడొస్తుంది అని చెప్తున్నారు. చాలా మంది దీన్ని నమ్ముతున్నారు. కానీ యేసు ప్రభు వాక్యానికి ఎక్కువగా ఆధారాలు ఉన్నది ఏంటంటే ఆయన రెండవ రాకడ వచ్చిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఈ సమస్యకు ఇంకొక సమస్యను కూడా నేను మీకు చెప్పాలి. ఏంటి అనంటే 70 వారాల చరిత్ర. చెప్పండి ఏంటది? దానియేలు గ్రంథం తీయండి. దానియేలు గ్రంథంలో అంటే ఈ దినం మీకు అర్థం కావాలి అంటే ఈ వారాలన్నీ మీకు అర్థం కావాలి. ఏందేందో చెప్తున్నాడు ఇలా ఫాస్ట్ గారు.
పాస్టర్ గారికి ఎలా ఏమైందో ఏమో కొంతమంది ప్రార్థన చేస్తున్నారు నా కోసం, దేవునికి స్తోత్రం. ఎటు వెళ్తున్నట్టున్నాడు. మొత్తానికి 70 వారాల చరిత్ర మనకు అర్థం కావాలి. అర్థమైతే కాస్త మనకి వీటి మీద అవగాహన వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 70 వారాల చరిత్ర దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం కాడ నుంచి చదవండి. 24వ వచనం కాడ నుంచి తిరుగుబాటును మానుపుటకును, 24వ వచనం కాడ నుంచి 27వ వచనం వరకు చదవండి. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును. అమ్మా, ఇక్కడ ఉన్న అవి ఆ 70 వారాల చరిత్రలో దేవుని యొక్క ఆశ ఏంటి అనంటే, దేవుని యొక్క ఆశ ఏంటంటే యేసు ప్రభు రాకడ, యేసు ప్రభు విధించబోతున్న ట్రిబులేషన్, లేకపోతే అదేంటి ట్రిబులేషన్ అంటే ట్రిబులేషన్ పీరియడ్ అని అంటే శ్రమల కాలం, శ్రమలు, మహాశ్రమల కాలం. ఈ కాలం ఎందుకు అనంటే దుష్టత్వాన్ని మాన్పడానికి, అవినీతిని అక్కడ చెప్తున్నాడు. చూడండి, చదువునన్నా. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, నిత్య నీతిని స్థాపించుటకు, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును. 6 అంశాలు ఉంటాయి ఇక్కడ. 6 అంశాలు మీరు అండర్లైన్ చేసుకోండి. అవి చాలా ప్రాముఖ్యం. దేవుడు వాటిని ఆశిస్తున్నాడు, మన నుండి కూడా ఆశిస్తున్నాడు. అతిక్రమం ఏమవ్వాలి? అతిక్రమము మానాలి. రెండవది పాపము లేదా తిరుగుబాటు మానాలి. మూడవది ప్రాయశ్చిత్తం జరగాలి. నాలుగవది నిత్య నీతి స్థాపించబడాలి. ఐదవది ముద్రించబడాలి, దర్శనము ప్రవచనం ముద్రించబడాలి. ఆరోది పరిశుద్ధ స్థలం అభిషేకించబడాలి. ఈ 6 జరగాలి. నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడును. 70 వారాలు ఎవరికి చెప్పండి? నీ జనమునకును, ఇశ్రాయేలీయులకి 70 వారాలు. అమ్మా, చాలా క్లుప్తంగా చెప్తాను. యెరూషలేము గోడలు కట్టడం మొదలుకొని, యెరూషలేము గోడలు కట్టి, యెరూషలేము కట్టబడటం ఎన్ని సంవత్సరాలు జరిగిందంటే 49 సంవత్సరాలు జరిగింది. అందుకని యేసు ప్రభుతో కూడా అంటారు, ఏమంటారంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈ మందిరం ఎన్ని రోజులు కట్టారు? ఎన్ని సంవత్సరాలు కట్టారు? 47 సంవత్సరాలు కట్టారే. నువ్వు 3 దినాల్లో 46 47 నువ్వు 3 దినాలలో దీన్ని కట్టి ఏం చేస్తానంటున్నావు? పడగొట్టి మరలా యెరూషలేము కట్టబడిన సంవత్సరాలు. మొదటి వారం చెప్పండి, మొదటి వారం రాసుకోండి. వారం అంటే 7 రోజులు. ఒక్క రోజు ఒక్క సంవత్సరం లెక్క దేవుని దృష్టిలో. 40 దినాలు వాళ్ళు వేగి చూసినప్పుడు 40 సంవత్సరాలు మీరు అరణ్యములోనే తిరుగుతారు అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఒక్క దినమును ఒక సంవత్సరంగా మీరు లెక్కేసుకోవాలి. ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలీయులకు వచ్చేసరికి ఒక దినము ఒక సంవత్సరం లెక్క. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 70 వారాలు, 7 వారాలు అంటే 7 సంవత్సరాలు. 7 వారాలంటే చెప్పండి, 7 × 7 అప్పుడు ఎన్ని? 49 సంవత్సరాలు. 7 వారాలంటే 49 సంవత్సరాలు దేవుని మందిరం, యెరూషలేము మందిరం కట్టబడడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎజ్రా, నెహెమ్యా కాలములో వాళ్ళు ప్రాకారాలు కట్టడం ప్రారంభించి యెరూషలేము మందిరము కట్టి ముగించేసేసరికి 7 వారాలు అంటే 49 సంవత్సరాలు పట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ నుండి మొదలు పెట్టుకొని ఇప్పుడు ఎప్పుడు దాకా 62 వారాలు పట్టింది యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడేంత వరకు. ఎన్ని వారాలు అప్పుడు? 62 వారాలు. 62 × 7 వేయండి. 62 × 7 ఇంటర్మీడియట్ చదువుతున్నారు. 434 సంవత్సరాలు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? యేసు ప్రభు సిలువ వేయబడే సంవత్సరానికి కరెక్ట్గా 434 సంవత్సరాలు, 62 వారాలు. ఇప్పుడు చెప్పండి,
7 + 62 మొత్తం ఎంత? 69. ఏంది? 62 + 7 ఎంత? 69. 69 వారాలు కంప్లీట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఇశ్రాయేలీయులు ఏమనుకున్నారంటే ఇంకొక వారమే ఉంది. అది జరగల. అక్కడ నుంచి దేవుడు మర్మాన్ని బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు అదే చెప్తుంది ఇక్కడ 6వ వచనం చూడండి. మన భాగానికి వచ్చేసి 6వ వచనం దగ్గర చూడండి. ఇప్పుడు ఈ చివరి వారం ఎవరి కోసం ఉందంటే ఇశ్రాయేలీయుల ప్రజల కోసం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వాన్ని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇదివరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించు. ఇప్పుడు నేను 2 మాటలు మీకు చెప్తాను. మర్మము, సంఘం. చెప్పండి ఏంటి? అడ్డగించువాడు పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? ఇప్పుడు సంఘము ఎప్పటి నుంచి ప్రారంభించబడింది చెప్పండి? సంఘము అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో ప్రారంభించబడింది. అమ్మా, దీన్ని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ సంఘం ప్రారంభానికి కారకుడు ఎవరు అనంటే పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడి వారి మీద రాలగా వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. సంఘ ఆవిర్భావం పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రావడానికి. ఇప్పుడు సంఘము, పరిశుద్ధాత్ముడు 2 కలిసి ఉంటాయి ఎప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సంఘం తీసివేయబడితేనే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతేనే ఇప్పుడు విరోధి బయటపడతాడు. అర్థమవుతుందా? ఏం అర్థమవుతుందో? ఏంటయ్యా నీ బోధ? ఏంటయ్యా ఏం చెబుతున్నావయ్యా? ఏదన్నా 4 జోకులు చేస్తే బాగుంటుంది కదా, మేము కూడా నవ్వుతాం కదా అంటారా? యేసు ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో పౌలు గారు చెప్తున్నాడు. మీరు మీకు మతుండి జాగ్రత్త. ఎందుకు ఇళ్ళు, స్థలాలు, పొలాలు అన్ని అమ్ముకొని పిల్లలకు పెళ్లిళ్ళు చేయకుండా ఎందుకు అట్లాగే ఆకాశం వైపు, కొండ వైపు చూస్తా ఉన్నారు వీళ్ళు? వాక్యం ఇది కదా చెప్తుంది. ఏం చెప్తుంది? మీరు ఎత్తబడాలి ముందు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘము మధ్యాకాశానికి ఎత్తబడుతుంది. మీరు చంచల మనస్కులై ఉండొద్దు, బలవంతులై ఉండాలి, వాక్యమును ఎరిగిన వాళ్ళై ఉండాలి. ఏదో పై మాటలు, పై భక్తి, పై ఉపదేశాలు కాదు, కాస్త లోతైన ఉపదేశాలకు వెళ్ళాలి. ఇది పౌలు యొక్క హృదయంలో ఉన్న బాధ. దేవునికి స్తోత్రం. సంఘం మర్మం మీరు రాసుకోండి. అది మర్మం అని ఎక్కడెక్కడ రాయబడిందో నేను మీకు చెప్తాను. రోమాపత్రిక 16వ అధ్యాయము 26వ వచనం. మీకు ఒక విషయం చెప్పమంటారా? సాతానుడికి ఈ విషయం తెలియదు. ఏ విషయం తెలియదు? సంఘము స్థాపించబడుతుందని సాతానుడికి తెలియదు. ఈ పౌలు గారు రాస్తాడు, ఒకవేళ గనక ముందుగానే సంఘము గనక ఆవిర్భవించబడుతుందని సాతాను తెలితేనంటే సిలువ ఇచ్చేవాడు కాదంట. ఎందుకంటే సంఘం ద్వారా ఎప్పుడు తన్నులే కదా ఆడికి. ఏమా భూమి మీద జయించగలిగేది ఏంటో తెలుసా? సంఘం. దేవునికి స్తోత్రం. ప్రతి ప్రాంతాన్ని స్వాధీనపరుచుకునేది దేవుని సంఘం. ప్రతి వ్యక్తిని మార్చేది దేవుని సంఘం. ప్రతి కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టేది దేవుని రాజ్యం. హల్లెలూయా. దేవుని రాజ్యము స్థాపించబడుతుందని సాతానుడు తెలియదు. చదువమ్మా. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడు అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. 1 కొరింథీ 2వ అధ్యాయం 6వ వచనం కాడ నుంచి 12వ వచనం వరకు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఈ జ్ఞానం రహస్యమై ఉంది. ఇట్ ఈస్ ఎ మిస్టరీ. జగత్ పునాది ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఇప్పుడు సంఘం అనేది దేవుని రాజ్యం అనేది ఎప్పుడు అసలు ఉంది? జగత్ పునాది వేయబడక మునిపే
హల్లెలూయా. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును యేసు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. ఇంకా చదువు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి స్థిరపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిశోధిస్తుంది ఏంటి అని అంటే దేవుని మర్మాన్ని పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం కాడ నుంచి 6వ వచనం వరకు. ఇప్పుడు మర్మం ఏంటో చెప్పేస్తాడు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను. అబ్బా, ఇప్పుడు చెప్పండి, యూదులతో మనం ఏమై ఉన్నాం? సమాన వారసులు. దేవుడు పక్షపాత? పాపం వాళ్ళు అంత శ్రమలు పడ్డా వాళ్ళతో సమానం చేసి పడేసాడు మనల్ని. దేవునికి స్తోత్రం. ఏం శ్రమ పడకపోయినా కూడా మనల్ని సమానులు చేస్తున్నాడు. అది దేవునికి స్తోత్రం. చదువు నాన్న. ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములలో పాలివారులనై ఉన్నారను అదే దేవుడు కార్యకారియగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకముల ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి నీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు దినం ఎప్పుడు వస్తుంది? శ్రమలు, 7 ఏండ్ల శ్రమల కాలం ఎవరి కోసం దేవుడు నియమించాడు? 69 వారాలు కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా ఒక్క వారమే మిగిలింది. ఆ వారం ఎవరి కోసం దేవుడు సిద్ధపరిచాడు? దానియేలుకు బయలుపరచబడిన 70 వారాల చరిత్ర మర్మం దేని ద్వారా మనకు బయలుపరచబడుతుంది? యేసు ప్రభు రాకడకు ముందుగా ఏం జరగబోతుందంటే సంఘము ఎత్తబడుతుంది. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మీరు యూదులతో సమానమై ఉన్నారు. మీరు అన్యజనులైన దేవుని రాజ్య సంబంధులై ఉన్నారు. మీరు ఎత్తబడకుండా ప్రభు దినము రాదు. అది ఇప్పుడు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అపోస్తులుడైన పౌలు గారు యొక్క ఆంతర్యములో ఉన్న విషయం ఏంటంటే, ప్రభు దినమును గురించి మీరు సందేహపడద్దు, ప్రభు దినమును గురించి మీరు భయపడద్దు, బెంబేలెత్తద్దు, మోసపోవద్దు. వాడు అబద్ధం చెప్తాడు. ఎవరు? ఒకవేళ గనక సంఘం ఎత్తబడితే జరిగే పరిస్థితులు ఏంటంటే, సంఘం ఎత్తబడితే జరిగే పరిస్థితులు ఏంటి తెలుసా? మోసకారి అయిన ధర్మ విరోధి, వాడి పేరు ఏం పేరు చెప్పండి? ధర్మ విరోధి. వాడిని ఏమన్నారంటే క్రీస్తు విరోధి. చెప్పండి. అతడు ఏం చేస్తాడు తెలుసా? అతడు దేవాలయంలోకి వచ్చి కూర్చుంటాడు. ఎక్కడ కూర్చుంటాడు? పరిశుద్ధ స్థలాన్ని అతడు ఏం చేస్తాడంటే అపవిత్రపరుస్తాడు. ఇదంతా జరగాలి. ఇదంతా జరిగిన తరువాత 7 ఏండ్లు శ్రమల కాలాన్ని 2 భాగాలుగా విభజిస్తారు. అమ్మా ఏంటి చెప్పండి? 3.5 సంవత్సరాలు ఏ కాలం? సాధారణ శ్రమల కాలం. మరొక 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం. చెప్పండి, మహాశ్రమల కాలం. ఈ శ్రమల కాలాన్ని మనం బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం కాడ నుంచి ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం వరకు మనం ఈ శ్రమల కాలాన్ని చూస్తాం. ఆ శ్రమల కాలాన్ని అలంకార భాషలో రాస్తూ చూపించబడిన భాషలో యోహోను భక్తుడు చూశాడు. మా శ్రమల కాలంలో సంఘము ఉండదు. దేవునికి స్తోత్రం.
నీతిమంతుడైన నోవాహు కుటుంబాన్ని ఓడలోనికి ప్రవేశపెట్టిన తర్వాత జలప్రళయం వచ్చింది. అవునా? అదేనా కాదా? నీతిమంతుడైన లోతు నీతిమంతుడైన నోవాహుని తప్పించిన తర్వాత జలప్రళయం. నీతిమంతుడైన లోతుని బయటికి లాక్కెళ్ళిన తర్వాత అగ్నిగంధకాలు కురిపించబడ్డాయి. అట్లాగే సంఘము మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత భూమి మీద దేవుడు శ్రమల కాలాన్ని అనుమతిస్తాడు. శ్రమ ఎందుకు అనుమతించబడుతుంది అని అంటే అడ్డగించేవాడు ఉండడిక. అడ్డగించేవాడు ఏమయ్యాడు? అడ్డగించే పరిశుద్ధాత్ముడు, అడ్డగించే సంఘం ఏమైపోతుంది? ఇప్పుడు అది ఎత్తబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అడ్డగించేవాడు లేడు కాబట్టి వాడు భూమి మీదకి వచ్చి ఏం చేస్తాడు తెలుసా? మహత్కార్యాలు చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? సూచిక్రియలు చేస్తాడు. హల్లెలూయా. వాళ్ళు ఇదే అంటారు, ఏమంటారు తెలుసా? హల్లెలూయా. వాళ్ళు ఏమనుకుంటారంటే మెస్సీ వచ్చాడు అనుకుంటారు. ఏమనుకుంటారు? ఎవరు? యూదులు, ఇశ్రాయేలీయులు ఏమనుకుంటారంటే మెస్సీ వచ్చేసాడు. ఏం చేస్తాడు తెలుసా? ఆయన నోట్లో నుంచి అగ్ని తీస్తాడు, సూచిక్రియలు, నీళ్లను ఎరుపుగా మార్చేస్తాడు, సూచిక్రియలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఆయనకి చాలా జ్ఞానం ఉంటుంది. ఎందుకని? అడ్డగించే వాళ్ళు ఏమైపోయారు? ఎత్తపడ్డారు. ఇప్పుడు అడ్డగించే వాళ్ళు లేరు. ఇక రాజ్యం అంతా ఎవరిదైంది? అందుకనే ఇక ఆ తర్వాత భాగం అందుకే మిగిలిన వాళ్ళు శోధించబడుతూ ఉంటారు. సాతాను చేత పోరాటాలు జరుగుతూ ఉంటాయి. చూడండి, నేను మీకు చెప్తున్న ఈ మాటలు మీరు గమనించండి. 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం చదువుదాం. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను. వాని రాక, ఎవరు రాక? సాతానుడి యొక్క రాక ఏమవుతుందంటే అబద్ధం విషయమైన సమస్త బలముతోను, నానా విధములైన సూచక్రియలతోను, మహత్కార్యములతోను, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారితో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. చేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇప్పుడు సాతాను శక్తితో పోరాటం అన్నమాట. ఎవరికి? మీరు ఆలోచన చేయండి. ఆ దినముల్లో కూడా ప్రభువు నమ్ముకుంటారు. తెలుసా మీకు? 7వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ప్రతి గోత్రము నుండి 12,000 మంది చొప్పున 1,44,000 మంది ఏం చేస్తారంటే ప్రభువును విశ్వాసం ఉంచుతారు. వాళ్ళు హతసాక్షులు అవుతారు. వాళ్ళు ప్రభువునందు రక్షించబడి హతసాక్షులుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమలలో వాళ్ళు మోసం చేస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు తెలుసా? శాంతి శాంతి అనుకుంటూ వస్తాడు. ఏమనుకుంటూ వస్తాడు? ప్రపంచ శాంతి నేను ఇస్తానంటాడు. ఏమంటాడు? ప్రపంచ శాంతి గురించి పాల్గారు కూడా అంటాడు. ఏమంటాడు? ప్రజా శాంతి అంటాడు. దేవునికి స్తోత్రం. శాంతి సందేశం అనుకుంటూ వస్తాడు. ఎవరు? అతను వాడు చేసే మహత్కార్యాలు, సూచిక్రియలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రజలందరూ ఏమవుతారు తెలుసా? మార్చబడి ఆకర్షించబడతారు. మా మెస్సీ వచ్చేసాడు ఇక అని చెప్పేసి ఇక మళ్ళీ తాటేకులేసి మరలా అవి పరిచి మరలా పండగ చేస్తారు. యూదుల రాజా హోసన్నా, దావీదు తనయ హోసన్ అనుకుంటే ఏం చేస్తారు? వాళ్ళు మళ్ళీ పండగ చేస్తారు. 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అది ఏం చేస్తారు తెలుసా? దేవాలయంలోకి వచ్చి అతి పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరుస్తాడు. ఏమవుతుంది చెప్పండి? మెస్సయ్య అతి పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరచకూడదు కదా. మెస్సయ్య ఎట్లా ఈ అపవిత్రపరుస్తాడు ఈ అతి పరిశుద్ధ స్థలాన్ని? బలి ఇవ్వకూడని పందిని ఇక్కడ ఎట్లా తీసుకొచ్చి బలిస్తాడు? అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడదు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, వచ్చింది శాంతి దూత కాదురా బాబు, సాతాను దూతరా నాయన అనుకుంటారు. అప్పుడు అందుకని ఇక్కడ రాసిన మాటలు మీరు అర్థం చేసుకుంటే, నశించిపోతున్న వారు ఏం చేస్తున్నారు తెలుసా? వాడి అబద్ధాలు నమ్ముతారు, వాడి బలానికి లోబడతారు, దుర్నీతికి లోబడతారు, మోసానికి లోబడతారు, సత్యం వైపు తిరగరు, సత్యాన్ని నమ్మరు, ప్రేమను వాళ్ళు, నిజమైన సత్య విషయమైన ప్రేమను వాళ్ళు అవలంబించిన వాళ్ళు సాతాను మాటని నమ్ముతారు.
ఎప్పుడైతే వాడు అపవిత్రమైనది తీసుకొచ్చి పెట్టాడు అప్పుడు వ్యతిరేకమైన ఉపయోగం ఏమీ ఉండదు. అప్పుడు హింసలు పెరుగుతాయి, ముద్రలు మొదలవుతాయి. అర్థమవుతుందా? మహాశ్రమలు స్టార్ట్ అవుతాయి, మహాశ్రమల కాలం ప్రారంభించబడుతుంది. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించేయండి. మీకు ఈ మాటలని ఎందుకు తెలుసా? ఆ శ్రమలు చాలా భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు పడుతున్న శ్రమలు ఎన్న తగినవి కావు. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడెవడు అనే ఒక నిశ్చయతతో మీరు బ్రతకాలి. ఇప్పుడు మనకి చిన్న శోధన రంగల్ని శ్రమలన్నీ నాకు వస్తున్నాయి ప్రభువా అనుకుంటాం. ఏమనుకుంటాం చెప్పండి? అనుకో ఎదురు దెబ్బ తగలగలని మాయదారు రాయి నన్నే కొట్టింది అనుకుంటాం. అర్థమవుతుందా? ఈ చిన్నదానికి కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? అప్పుడు ఉన్న శ్రమలు చాలా భయంకరం. అందుకనే పౌలు భక్తుడు సంఘానికి ఏం నేర్పించాలనుకుంటున్నారంటే, సాతానుని ఎదిరించడం చాలా కష్టం కదా. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? సాతానుని ఆయన నోటి ఊపిరి చేత దానిని బంధిస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడో తెలుసా? సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన నోటి ఊపిరి పట్టుకోలేదంట సాతానుడు. అంత అధికారం కలిగిన దేవుడు యేసు. హల్లెలూయా. ఆయన వాక్యం సత్యమైనది. అందుకనే ఇక 13వ వచనం కాడ నుంచి 17వ వచనం వరకు మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు అంటే, మీరు పరిశుద్ధులు అవ్వాలి, సత్యాన్ని మీరు నమ్మాలి, మీరు ఏర్పాటు చేయబడిన వారు, మీరు ఎన్నికలో ఉన్నవారు. కాబట్టి రక్షణ విషయములో మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదు. యేసుక్రీస్తు మహిమ పొందటానికి మీరు పిలువబడిన వారు. సువార్తను మీరు నమ్మారు కాబట్టి, సువార్తను నమ్మి మీరు విశ్వసించారు కాబట్టి మీరు నిలకడగా ఉండండి. ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. ఈ బోధను చేపట్టండి, సత్క్రియలను చేయండి, మోసపోవద్దు, నిత్య ఆదరణ పొందండి, శ్రమల గురించి భయపడొద్దు. ఇదిగో ప్రభు దినాన్ని గురించి వస్తున్న వార్తల గురించి భయపడొద్దు. ఇదిగో రాకడ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు సమర్పణతో సంసిద్ధతో నిలిచి ఉండండి. దేవునికి స్తోత్రం. స్థిరమైన వారిగా ఉన్నారు. అందుకనే ఇక చివరి మాట చూడండి, 17వ వచనం ఏమంటాడంటే, కృపచేత నిత్యమైన ఆదరణ శుభ నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి యగు దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు రాకడా ఆయన అప్పుడు వస్తుందని అప్పుడు అన్నీ అనుకున్నాడు. కానీ ఇప్పుడు దేవుని పండితులు చెప్తున్నా, లేకపోతే వాళ్ళు ఇశ్రాయేలు దేశము జయించడాన్ని బట్టి అనేక మంది చెప్తున్నారంటే, మనం చివరి దినాల్లో ఉన్నాం. చెప్పండి, ఏ దినాల్లో ఉన్నాం? ఇక చివరి వారం ప్రారంభించే దినాల్లో మనం ఉన్నాం. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలి అంటే పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలంటే సత్యవంతుడైన క్రీస్తు మీద విశ్వాసాన్ని నువ్వు స్థిరపరచుకోవాలి. ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలి అంటే ఆయన వైపు చూసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ప్రార్థనలో నిలకడ నీకు ఉండాలి, విశ్వాసములో స్థిరత్వం నీకు ఉండాలి. పరిశుద్ధత విషయంలో ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవటం నువ్వు నేర్చుకోవాలి. సత్కార్యాలు చేయటం, సద్వాక్యమందు మిమ్మల్ని మీరు స్థిరపరచుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని ఆదరిస్తున్నప్పుడు ఆ నిత్య ఆదరణకు మనం లొంగిపోతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం. హల్లెలూయా. యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చే దినాల్లో మనం ఉన్నాం. ఏ ఏండ్ల శ్రమల కాలంలో ఎవరెవరు ఉంటారు చెప్పండి? శ్రమల కాలంలో ఎవరెవరు ఉంటారు? మీరు చెప్తే ముగిద్దాం అనుకుంటున్నాను. మీరు చెప్పట్లేదు, ముగించటం లేదు, మనం కొనసాగించటం. మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించి పోయిద్దాం. ఎడవబడిన వాళ్ళు వాళ్ళు తెలియదు చెప్పేసారు. ఒకటే మాట కదా, ఇలా ఎత్తబడిన వాళ్ళు కాకుండా విడవబడిన వాళ్ళు ఉంటారయ్యా. ఎవరుంటారు? ఏంది నువ్వు చెప్పేది? ఆ విడవబడే వాళ్ళలో ఎవరెవరు ఉంటారు అనేది నేను అనేది. ఇశ్రాయేలీయుల్లో కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం లేదు. ఇశ్రాయేలీల్లో కూడా యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇశ్రాయేలీల్లో 30% ప్రభువుని నమ్ముకున్నారు, 70% ప్రభువుని నమ్ముకోవాలి. వాళ్ళు ఇంకా మోషే ధర్మశాస్త్రం, దావీదు సింహాసనం,
ఆ యొక్క అందుకని మీకు విచిత్రం ఏంటంటే ఇక్కడ శ్రమలు ఉన్నాయి అనుకుంటున్నాం. ఎక్కడ యేసు ప్రభుని ప్రకటన చేస్తుంటే ఇక్కడ ఎదురు తిరుగుతున్నాం అనుకుంటున్నాం. యేసు ప్రభుని ఇశ్రాయేల్ దేశంలోనే చెప్పలేదు, తెలుసా మీరు? కేసు పెడతారు యేసు ప్రభుని గురించి ప్రకటన చేస్తే. అక్కడ ఉన్నవాళ్ళు కూడా రహస్య క్రైస్తవులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ కళ్ళు మూయబడ్డాయి, మనోనేత్రము, వాళ్ళ మనోనేత్రాలు ఏమైపోయినాయి? మూయబడ్డాయి. ఎప్పుడు తెరవబడతాయి అంటే పందిని తీసుకెళ్ళి అక్కడ వదిలించినప్పుడు తెరవబడతాయి. ఇక అప్పుడు దాకా మోషే 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 అనుకుంటా ఉన్నారు. మోషే గొప్పవాడే కాదన్నట్టు, క్రీస్తు అంతకంటే గొప్పవాడని వాళ్ళకి తెలియటం లేదు. మా దావీదు 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 అనుకుంటున్నాడు. దావీదు గొప్పవాడే, అంతకంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఇది వాళ్ళకి అర్థం కావట్లేదు. క్రీస్తే సమస్తానికి ఆధారభూతుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన్ని మర్మమైన సంఘము కనుగొనడానికి దేవుడు కృపనిచ్చాడు, మనకు ఆ భాగ్యం ఇచ్చాడు. చిత్రం ఏంటంటే శ్రమల్లో తప్పించబడేది మనమే. అందుకని ఎక్కువగా స్తుతించాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా ఉపవాసాలు ఉండాలి, ఆరాధించాలి. అంతేగాని నువ్వు తింటా ఉండవు అనుకో, ఇక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండవు అనుకో, ప్రభు అంటాడు శ్రమల కాలం కూడా కొద్దిగా రుచి చూసిరా అంటాడు. ఏమంటాడు చెప్పండి? ఆచారముతో ఉన్న వాళ్ళందరూ శ్రమల కాలంలో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. భక్తిని అలవాటుగా చేసుకున్న వాళ్ళు శ్రమల కాలంలో ఉంటారు. స్పృహ లేని వాళ్ళు, నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళు కూడా శ్రమల కాలంలో ఉంటారు. శ్రమల కాలంలో ఉంటే నువ్వు పరలోక రాజ్యం అవ్వాలంటే హతసాక్షి అవ్వాల్సిందే. అమ్మా వింటున్నారా? హల్లెలూయా. ఏమవ్వాలి? హతసాక్షి అవ్వాల్సిందే. అందుకనే అక్కడ అంటాడు, కొంతమంది పరిశుద్ధుల రక్తం బలిపీఠం దగ్గర ఉండి మొరపెడుతున్నాయంట, నాదా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చుకుంటావయ్యా, త్వరగా తీర్పు తీర్చును ఆయన అంటాడు. అర్థమవుతుందా? రక్తం మొరపెడుతుంది, నీతిమంతుల రక్తం. అప్పుడు జరిగే వధ చాలా భయంకరంగా. ఎందుకు తెలుసా? అడ్డగించేవాడు ఎత్తబడ్డాడు. అడ్డగించే ప్రార్థన చేసే సంఘం, పరిశుద్ధతతో నింపబడిన యేసు రక్తము చేత కడగబడిన సంఘం, వధువు సంఘం ఏమైపోయింది? ఆత్మ చేత అడ్డం లేకుండా ఆత్మ సంఘం రెండు వెళ్ళిపోతుంది. మర్మం వెళ్ళిపోయింది, అడ్డగించేవాడు వెళ్ళిపోయాడు. ఇక ఆడే అరాచకాలకి అడ్డు ఉండదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కాబట్టి యేసు ప్రభు నందు మన జీవితాలు స్థిరపరచుకోవడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని స్థిరపరుస్తున్నప్పుడు అప్పగించుకోవటం నేర్చుకోవాలి. ఎందుకు లోకం మీదకి దేవుడు తీర్పు తీరుస్తాడంటే ఒకే ఒక్క కారణం, ఆనాటి నుంచి నేటి వరకు పాపం. పాపం వలన, పాపం ఎలా వచ్చిందంటే తిరుగుబాటు. దేవుని మాటకు తిరుగుబాటు చేసి పాపము. అందుకనే దేవాతి దేవుడు 5వ అధ్యాయంలో చెప్తాడు, ఆదికాండం 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో చెప్తాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించు. ఏం చేస్తావి అంటే తీర్పు. దేవునికి స్తోత్రం. మోసపూరితమైన దినాలలో, వాదనపూరితమైన దినాలలో, మోసపరచబడుతున్న దినాలలో మనం ఉన్నాం, అబద్ధమైన దినాలలో మనం ఉన్నాం. దయచేసి తీర్పుకు దగ్గరగా ఉన్న దినాల్లో మనం ఉన్నాం. మనం నిర్లక్ష్యంగా ఉండకుండా కాస్త మెళుకువ కలిగి ప్రార్థించేవారిగా మార్చబడదాము గాక. ఆమె అందరూ ఒకసారి లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. నీకే స్తోత్రాలు నాయనా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడ. ఏదైనా చేయగలడు, ఒకరోజు చేయబోతున్నాడు. ఇప్పుడు దాకా మనం ఎట్లా ఉన్నామంటే లాజర్లాగా, పేద లాజర్లాగా ఉన్నాం. ఒళ్ళంతా పచ్చి గాయాలు, కుక్కలు నాగుతున్నాయి, ఎడు చూసిన అప్పులు, ఎడు చూసిన బలహీనతలో. యేసు ప్రభు రాకడ ఒక్కసారిగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఈ లాజరు ఎక్కడ ఉన్నాడు? అబ్రహాము రొమ్మున, సమృద్ధి కలిగిన స్థలం, శాశ్వతమైన నిత్యానందములు. కురుకుల్లేవు ఇప్పుడు, సంతోషం, సమాధానం, ఇక్కడ సుఖం. ధనవంతుడు ఉల్టా అయిపోయిన అక్కడ నరకాగ్ని గుడ్డలో యాతన పడుతున్నాడు.
ఈరోజు నిన్ను అవమానపరిచిన వాళ్ళందరూ రేపు చూసి, వీళ్ళనా నేను ఈ రకంగా నిర్లక్ష్యపరిచింది, వీళ్ళు ఎంత చెప్పినా నేను వినలేదే, ఇంత వాస్తవాన్ని వాళ్ళు అంతగా చెప్పినా మనం అసలు దాన్ని పెడచెవిని పెట్టేమే అని రేపు గుండెలు బాదుకుంటారు. వాళ్ళలో మన బంధువులను కూడా, మన రక్త సంబంధం. హల్లెలూయా. నీవు మహిమ శరీరాన్ని పొందుతావు, మార్పు నొందిన వ్యక్తిగా ఉంటావు, నీకు అధికారం అనుగ్రహించబడుతుంది, ఆయనతో కలిసి రాజ్య పరిపాలన చేస్తావు, ఆయన సర్వాధికారిగా నువ్వు మార్చబడతావు. విచిత్రం ఏంటో తెలుసా? నీ నాలెడ్జ్, యువర్ నాలెడ్జ్ హియర్ ఈజ్ లిమిటెడ్. ఇక్కడ నీకు ఉన్న జ్ఞానము చాలా పరిమితితో కూడినది. నీ జ్ఞానం విశాలపరచబడుతుంది, నువ్వు పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చబడతావు. పరిశుద్ధతలో పరిపూర్ణత, జ్ఞానములో పరిపూర్ణత. యు నోస్ ఎవ్రీథింగ్. నువ్వు ప్రతిదీ ఎరిగిన వ్యక్తిగా ఉంటావు. ఒక్క క్రీస్తుని ఎరిగుంటే చాలు. నువ్వు ఈ లోకంలో నీకు ఏ శాస్త్రాలు తెలిసినా తెలియపోయినా ఒక్క క్రీస్తు ఎరిగుంటే చాలు. హల్లెలూయా. యేసయ్యా, నువ్వు సర్వాధికారి ప్రభువా, నన్ను స్థిరపరచడానికి నువ్వు ఒక్కడివే. నీ వాక్యము సత్యమైనది, నన్ను బలపరచడానికి నీ వాక్యం ఒక్కటే. పరిశుద్ధాత్మదేవుడా, నాకు తోడై ఉండి నడిపిస్తూ ప్రతి దురాత్మ కార్యాలను అడ్డుకుంటున్నావు కాబట్టి నేను ఈరోజు సజీవుడిగా ఉన్నాను. అడ్డగించు యేసు రక్తం, అడ్డగించు యేసు నామం, అడ్డగించు పరిశుద్ధాత్ముడు నిన్ను కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. తెలుసా నీకు? హల్లెలూయా. యేసయ్యా, దేవుని స్తుతించు నేర్చుకో. ప్రభువా, నా జీవితాన్ని మార్చేయాలి, నా అంతరంగాన్ని పరిశుద్ధపరచు. ఏదైనా చేయగలవు, పదముద్దం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏదైనా చేయగలవు, పదముద్దం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, 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 నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, కనపరచువాడవు, రక్షించువాడవు, ఆ పక్షము నిలచి జయమించువాడవు. ఏదైనా చేయగలవు, అదమంతం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏదైనా చేయగలయా, అదమంతం యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము.